హాయ్ ఫ్రెండ్స్, నేను బీఈడీలో సైకాలజీ సబ్జెక్ట్ చదువుకున్నాను. సైకాలజీ సబ్జెక్ట్లో పెద్ద మెదడు చిన్న మెదడు గురించి ఒక టాపిక్ ఉంటుంది. మన శరీరం జరిగే ప్రతి పని కూడా ముందుగా నాడీ వ్యవస్థ నుంచి పెద్ద మెదడుకి చేరవేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన కాల్లో ఒక ముళ్ళు గుచ్చుకుందనుకోండి, నొప్పి వెంటనే వస్తుంది. నరాలు పెద్ద మెదడుకి చేరవేస్తాయి. నీ కాల్లో ముళ్ళు గుచ్చుంది, నీకు నొప్పి పుడుతుందని. అంటే మన శరీరం జరిగే ప్రతి పనిని కూడా పెద్ద మెదడు ఫీడ్ చేసుకుంటుంది అనమాట. రేపు మనం ఏదైనా పని చేయాలి, రేపు ఉదయం 6ంటికి వాకింగ్కి వెళ్ళాలి, అలారం ఫీడ్ చేసుకోవాలి అని మనం పదే ఒక 4-5 సార్లు అనుకుంటే, ఆల్రెడీ పెద్ద మెదడు రేపు ఉదయం నువ్వు 6ంటికి గ్రౌండ్కి వెళ్ళాలి అని 5:59కే లేపిద్ది మనల్ని. అలారం పెట్టుకున్న అలారం మోకముంపి మనల్ని లెగుస్తుంది. ఇది పెద్ద మెదడు పని. మరి చిన్న మెదడు ఉంది, అదేం చేస్తుందో తెలుసా? అది మహా డేంజరస్. మన శరీరంలోకి ఏదైనా మత్తు పదార్థం వెళ్ళిందో వెంటనే పెద్ద మెదడు సైడ్ అయిపోద్ది. చిన్న మెదడు దాని పని ఏందంటే పశువాంఛలు, అంటే యానిమల్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి అన్నమాట చిన్న మెదడులో. మత్తు పదార్థాలు సేవించినప్పుడు ఎదుటివాడిని కొట్టాలని, ఎదుటివాడిని చంపాలని, ఆడపిల్లలు పోతుంటే వాళ్ళని ర్యాగింగ్ చేయాలని, ఇలాంటివన్నీ కూడా చిన్న మెదడులోనే ఉద్భవిస్తాయి. తస్మాత్ జాగ్రత్త. ఏదన్నా మత్తు పదార్థాలు సేవించేటప్పుడు ఇలాంటి ఆలోచనలు వస్తాయి కాబట్టి వాటికి దూరంగా ఉండండి. బీ కేర్ఫుల్. మరిన్ని విషయాలతో మళ్ళీ మీ ముందుంటాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ గుంటి శ్రీనివాసరావు.